గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నిజామాబాద్ నుంచి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో 400 ఇయర్స్ చరిత్ర గల సారంగపూర్ హనుమాన్ టెంపుల్కి వచ్చాం. అక్కడ అడవి ప్రాంతంలో గుట్టపై స్వామి స్వయంగా వెలిచారంట. నిజామాబాద్ ప్రాంతంలో కొన్ని ఇయర్స్ బ్యాక్ వర్షాలు కురవక ప్రజలకి తాగడానికి కూడా నీరు లేక చాలా ఇబ్బందులు పడ్డారంట. ప్రజల కోసం బ్రాహ్మణులందరూ కలిసి వర్షం కోసం యాగం చేశారు. అప్పుడు ఆ సమయంలో సమర్థరామదాస్ స్వామీజీ గారు మార్గం మధ్యలో సారంగపూర్ అడవి ప్రాంతంలో యాగం చేస్తూ కనిపించడంతో ఆ విషయం తెలుసుకొని స్వామీజీ వర్షాల కోసం తపస్సు చేశారంట. తపస్సుకు మెచ్చిన హనుమంతుడు అక్కడ స్వయంగా వెలిచారంట. ఆ తర్వాత అక్కడ వర్షాలు బాగా కురిసి ప్రజల కష్టాలన్నీ తీరాయంట. అక్కడ వెలిసిన హనుమంతుడి విగ్రహం చాలా శక్తివంతమైనదని, మనం కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని అక్కడి ప్రజల నమ్మకం. స్వామివారిని దర్శనం చేసుకున్నాక కిందకి వెళ్తే గుడి ముందు పెద్ద పార్క్ ఉంటుంది. మేము అక్కడే లంచ్ చేసేసాము. లంచ్ చేశాక అక్కడ పార్క్లో మా కన్నయ్య అయితే చాలా ఎంజాయ్ చేసేసారు. అక్కడ పార్క్లో ఆడుకోవడానికి చుట్టుపక్కల స్కూల్స్లో ఉన్న పిల్లలు చాలామంది పిక్నిక్కి అక్కడికి వస్తారు. మంచి ఊపేది వద్దు వద్దు వద్దు. మస్ట్ విజిట్ ప్లేస్. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.